ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత వెళ్ళాకైనా ఆ విషయం మాతో చెప్పాలి కదా. చెప్పకుండా ఏం చేస్తున్నావురా? సీతమ్మ కోపం రూపం చూసి చాలా భయం వేసింది సార్. సీతమ్మ గారిని నేను ఎప్పుడూ అలా చూడలేదు. ఏదో అమ్మవారి ఉగ్ర రూపంలా అనిపించింది. అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్టు, అమ్మవారు పూరినట్టు సీతమ్మ జుట్టంతా విరబోసుకొని చాలా భయంకరంగా కనిపించింది మేడం. బయట ఆ సౌండ్ ఏంటి? ఏదో అమ్మవారి ఊరేగింపులా ఉంది మహా. సీత అక్కడికి ఏమైనా వెళ్ళుంటుందేమో. సీత ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది. సీతకి అమ్మవారి జాతర అంటే చాలా ఇష్టం. సీత ఇష్టంతో వెళ్ళుండదు, కోపంతో వెళ్ళిందని సాము చెబుతున్నాడు కదా. తను ఎలా వెళ్ళినా అక్కడ ఉంటే వెనక్కి తీసుకొచ్చేద్దాం. పదండి. నువ్వు ఉండు మహా, సీతను మేం తీసుకొస్తాం. అవును మహా, మళ్ళీ నువ్వెందుకు? నేను వస్తాను. ఊరేగింపులో సీత ఏం చేస్తుందో నేను చూడాలి. పదండి. మామ అని ముద్దుగా పిలిచే ఆ సీతేనా ఈ సీత? సీతను అమ్మవారి పొందా లేక అమ్మవారిని సీత ఆవహించిందా? ఆ త్రిశూలంతో వాడని పొడి చేసేతమ్మా, ఏడ విరగడైపోతుంది. దీనికి నిజంగా పిచ్చెక్కింది. నడి వీధిలో నాట్యం ఆడుతున్న పరువు తీస్తోంది. సీతకి ఏమైంది మహా? సీత ఎందుకు అలా చేస్తుంది? ఆ అమ్మాయి ఒంట్లోకి అమ్మవారు వచ్చింది. ఎవరో పెద్దింటి అమ్మాయిలా ఉంది. ఇంత చిన్న వయసులో ఎంత భక్తో. పెళ్లి కూడా అయినట్టుంది. ఎవరింటి కోడలో? త్వరగా దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళాలి. అది మన ఇంటి కోడలని అందరికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి రామ్తో చెప్పు. అలాగే మహా. రామ్, త్వరగా సీతని ఇంట్లోకి తీసుకెళ్దాం. అందరూ చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో సీతని ఎలా తీసుకెళ్ళగలం పిన్ని? ఎలాగైనా తీసుకెళ్ళాలి రామ్. మహా సీత కోసం టెన్షన్ అవుతుంది. సీత 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 కళ్ళు తెరు. సీత మాట్లాడు. సీత సీత ఏమైంది? సీత సీత మాట్లాడు. సీత 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 మాట్లాడు. సీత అమ్మవారు ఆ అమ్మాయి ఒంట్లోంచి వెళ్ళిపోయింది బాబు, కంగారు పడకు. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. కాస్త పక్కకు తీసుకెళ్లి పడుకోబెట్టండి. సీత సీత రామ్ని ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దని చెప్పు. త్వరగా దాన్ని ఇంట్లోకి తీసుకురమ్మని చెప్పు. సీత 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 రామ్, సీతని ఇంటికి తీసుకువెళ్దాం. మహా టెన్షన్ అవుతుంది. సీతను ఎత్తుకో రామ్. నిజంగా నాకేం అర్థం కావట్లేదు సీత. నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? మా పిన్ని ఎంత ఫీల్ అయిందో తెలుసా?
మీ పిన్ని ఫెయిల్ అయిందనే మీకు తెలుసు. నా మనసులో ఫెయిలింగ్ మీకు తెలుసా? నీ మనసులో ఉన్నదంతా నీ పిచ్చి చేష్టలతో బయట పెట్టేస్తున్నావు కదా. ఇంకా నేనేం తెలుసుకోవాలి? మీకు అంత మాత్రమే అర్థమైంది. అలా నేను ఎందుకు ప్రవర్తించానో మీకు అర్థం కాలేదు కదా. నిజంగా నాకేం అర్థం కావట్లేదు సీత. నువ్వు పిచ్చిదానివో మంచిదానివో అర్థం కావట్లేదు. సీత గురించి రాముడికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందండి? ముందు నీ గురించి నువ్వు తెలుసుకో సీత. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. నీలో ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకో. నెక్స్ట్ టైం ఇలా పిన్నిని బాధ పెట్టావంటే నేను ఊరుకోను. నాతో చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకు. నీకిదే నా లాస్ట్ వార్నింగ్. నా వల్ల మీ పిన్ని బాధపడట్లేదండి. మీ పిన్ని వల్ల నేను బాధపడుతున్నాను. నన్ను పిచ్చిదాన్ని చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాతో ఆడుకుంటున్నారు. సీత పల్లెటూరిది, చదువులేనిది, ఏం చేస్తుందిలే అనుకుంటున్నారు. చెప్తా వాళ్ళ సంగతి. నేను తలుచుకుంటే ఏం చెయ్యగలనో చూపిస్తా. ఆ సీతకు రాముడు చెప్తే అగ్ని ప్రవేశం చెయ్యడమే తెలుసు. కానీ ఈ సీతకు తనని ఇబ్బంది పెట్టిన వాళ్లతో అగ్ని ప్రవేశం చేయించడం తెలుసు. చేయిస్తాను. సూర్య, నీ జాబ్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ట్రై చేస్తున్నాను, కానీ ఒకటి సెట్ అవ్వట్లేదు. ఎంత టైం పడుతుంది? అది నా చేతుల్లో లేదు. పోనీ నేను ట్రై చేయనా? ఏంటి? నేను కూడా చదువుకున్నాను కదా, ఏదైనా జాబ్కి అప్లై చేస్తాను. నీకు జాబ్ వచ్చే వరకు నేను జాబ్ చేసి సంపాదిస్తాను. అంటే మనం మీ అన్న వదినలకి భారం కాకూడదు కదా. వాళ్ళకి మనం భారమయ్యామా, లేక నేను నీకు భారమయ్యానా? అలా మాట్లాడతావేంటి సూర్య? ఇంకెలా మాట్లాడమంటావు? ఉద్యోగం సంపాదన లేని వాడిని పెళ్లి చేసుకున్నాను. దానికి తోడు ఇప్పుడు వాడికో కాలు కూడా లేదు. ఇక ఉద్యోగం చేయలేడు, దేనికి పనికిరాడు. నేనే సంపాదించి వాడిని పోషించాలి అనేగా నీ అభిప్రాయం? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు సూర్య. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. నా మీద నీకున్న ప్రేమ కొద్ది కొద్దిగా ఆవిరైపోవడం చూస్తున్నాను. రామ్ లాంటి కోటీశ్వరుణ్ణి కాదని నాలాంటి దరిద్రుణ్ణి పెళ్లి చేసుకున్నావు కదా. ఓ 2 రోజులు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఐశ్వర్యంలో మునిగి తేలొచ్చావు కదా. ఆ మైకం కమ్మేసి నన్ను అవమానిస్తున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.